ఓకే. సెలబ్రిటీల గురించి చూపించడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు అయ్యిందే మీ వల్ల, మీడియా వల్ల. కాబట్టి వాళ్ళు చేసే మంచి పనులు చూపించండి. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూపించండి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత విషయాలు చూపించడం వల్ల హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రీసెంట్గా బాగా వైరల్ అవుతున్న ఒక హాట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 4-5 రోజుల నుంచి మంచు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ అవుతున్నట్లు, ఆ గొడవలో ఒక మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికి తెలిసింది. అయితే ఈ గొడవలో ఎవరి తప్పు ఉంది? మీడియా తప్పుందా? మోహన్ బాబు గారి తప్పుందా? కోర్స్ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు గారు కొట్టడం జరిగింది. అందులో ఆయనది ఎంత తప్పు ఉందో మీడియా వాళ్ళది కూడా అంతే తప్పు ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఇలాగ అంటున్నానని మీడియా మీద ఏదో కించపరచాలని మాట్లాడడం లేదు. మీడియా అంటే చాలా గౌరవం ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మీడియా చాలా అవసరం. కానీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేసే కంటే ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తే మీ మీద ఉన్న గౌరవం ఇంకాస్త పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో రోజు రోజుకి కల్తీ బాగా పెరిగిపోతుంది. రైతుల కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో గవర్నమెంట్కి హెల్ప్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి మీరు ఒక వారధిలా పనిచేయండి. ప్రజల్లో మీడియా మీద ఒక అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళ యొక్క సమస్యలని గవర్నమెంట్కి చేరవేస్తుందని ఎంతో నమ్ముతున్నారు మిమ్మల్ని. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేసే కంటే ప్రజల సమస్యలను తెలుసుకోండి. వాళ్ళ యొక్క బాధలు, కన్నీళ్ళు అన్నీ తెలుసుకొని గవర్నమెంట్కి చేరవేయండి. ఇప్పుడు చూడండి, మంచు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ జరిగితే మీడియాకి ఏంటి పని అని హైకోర్టు జడ్జి గారే అంటున్నారు. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే జనాల్లో మీ మీద ఉన్న గౌరవం కాస్త తగ్గిపోతుంది. జనాలకు మీ మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం అనేది పోతుందనే నా అభిప్రాయం. కాబట్టి ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయండి. వాళ్ళ యొక్క సమస్యలను గవర్నమెంట్కు చేరవేయడంలో సహాయం చేయండి. అండ్ ప్రజలకు మీడియా ఎప్పుడు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించండి. మై డియర్ మీడియా, ఇది మిమ్మల్ని కించపరచాలని కాదు, అలాగని నేను ఎవరిని సపోర్ట్ చేయాలని కాదు నేను ఏదో చెప్తుంది. జస్ట్ మీ బాధ్యతగా మీకు గుర్తు చేయాలని మాత్రమే, ఒక కామన్ మ్యాన్గా మీకు చెప్తున్నాను. నా వల్ల ఏమన్నా నా మాటల వల్ల మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఐఎమ్ సారీ. నేను ఒక మంచి ప్రయత్నం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అదే విషయం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.